జై శ్రీరామ్. అమృత సిద్ధి మార్గం ఏంటి? అమృత సిద్ధి మార్గము ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం నేర్పించాలని అనుకుంటున్నాం? ఈ అమృత సిద్ధి మార్గం అని అనటంలోనే ఒక అద్భుతమైన సందేశం ఉంది. అమృతము తెలియని వారు ఉండరు. చిరంజీవులు అవ్వటానికి అమృతాన్ని సేవిస్తారని చెప్తారు. అలాగే అమృత తత్వముతో జీవనాన్ని జీవించడానికే ఈ అమృత సిద్ధి మార్గం. సాధారణంగా ఈ జీవనం అంతా దుఃఖం ఉంది, దుఃఖం ఉంది, దుఃఖం ఉంది అని జీవనంలో అనుకుంటా ఉంటాం. కానీ మనకు మన ధర్మములో, ప్రత్యేకించి హిందూ ధర్మములో అమృత తత్వముతో జీవనాన్ని జీవించేలాగున అనేక మార్గాలు చెప్పబడి కూడా ఉన్నాయి. దైవ శక్తుల్ని పొంది అద్భుతమైన జీవనాన్ని జీవించడాన్ని మనకు చెప్పబడి ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడేదే ఈ అమృత సిద్ధి మార్గం. ఏం చేస్తాం ఈ అమృత సిద్ధి మార్గంలో అంటే, కేవలం రోజు ఒక 15 నిమిషాల జప సాధన. ఈ 15 నిమిషాలు ఒక జపాన్ని ఎలా చేయాలి అనేది గనక మనం నేర్చుకోగలిగినట్టయితే ప్రత్యక్ష ప్రయోజనాలు ఉన్నాయి. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ జపం చేయటం వల్ల నాకేమేం లాభాలు వస్తున్నాయి, ఏమేం మార్పులు వస్తున్నాయి అనే అంశాన్ని మనం గమనించవచ్చు. మొట్టమొదటగా జప సాధన వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఎందుకంటే శరీరమే సహకరించకపోతే జీవనం ఎలా జీవిస్తాం? ఈరోజు సమాజంలో ప్రత్యేకించి అధిక శాతం మహిళలు నరాల సంబంధమైన సమస్యలతో బాధపడతా ఉన్నారు. దానికి ఆసుపత్రికి వెళ్తారు, పరీక్షలు చేయించుకుంటారు. కొంతమందికి ఏమైందో తెలుస్తుంది, కొంతమందికి అసలు ఏమైందో కూడా తెలియదు. డాక్టర్ గారు కూడా అంటారు పరీక్షలు అన్ని బాగానే ఉన్నాయి, రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి అని అంటారు. అప్పుడు మనకి కూడా నానా రకాలైనటువంటి సందేహాలు వచ్చేస్తాయి. మరి ఎందుకు ఇలా, నాకేమైంది, మరి ఇంకా ఏమైనా జరుగుతా ఉందా నా వెనకాల, ఇట్లాంటి సందేహాలన్నీ మనకు వచ్చేస్తా ఉంటాయి. నరాల సంబంధమైన సమస్యలతో బాధపడతా ఉన్నారు. చేత కాకపోవటం, పొద్దున లేవలేకపోవటం, శరీరం సరిగ్గా సహకరించకపోవటం, ఇలాంటి అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలకి రోజు 15 నిమిషాలు చేసే జప సాధన అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులున్నాయి, బ్లడ్ ప్రెషర్, బీపీ, డయాబెటిక్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి కూడా ఈ అమృత సిద్ధి మార్గం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యాధికి ఉపయోగపడుతుంది. వ్యాధిగ్రస్తులు తొందరగా కోలుకోవాలి, తొందరగా నయం కావాలి అనుకుంటే అమృత సిద్ధి మార్గం ఉపయోగపడుతుంది. నేను మందులు వద్దరట్లేదు, మందులు వాడతాం. కానీ అనుకున్నంత తొందరగా కోలుకోవాలి అనుకుంటే రోజు చేసే 15 నిమిషాల జప సాధన ఉపయోగపడుతుంది. రెండవ అంశం వచ్చి మనశ్శాంతి. ఈ రోజు సమాజంలో చూస్తా ఉన్నాం, మానసిక ఒత్తిడులు పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు, తాపాలు ఇవన్నీ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ కోపతాపాల వల్ల ఇంకా అనేక రకాలైన సమస్యల్ని మనం సృష్టించుకుంటాం. అలా జరుగుతాయి అంతే. ప్రధానమైంది మనశ్శాంతి. మనస్సు స్థిరంగా ఉండటానికి, గంభీరంగా ఉండటానికి రోజు చేసే 15 నిమిషాల జప సాధన ఉపయోగపడుతుంది. రెండవది వచ్చి ఈరోజు సమాజంలో చూస్తా ఉన్నాం,
మా పిల్లలు మాకు వినట్లేదండి, మొండిగా ప్రవర్తిస్తున్నారు, మా వాడికి విద్య సరిగ్గా రావట్లేదు, మావాడు మాతో సరిగ్గా ప్రేమగా ఉండట్లేదు, బయట స్నేహితులతో ఎక్కువ తిరుగుతా ఉన్నాడు, తల్లిదండ్రులు అసలు గౌరవించట్లేదు. ఇది డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి, లేని వాళ్ళ ఇళ్లలో కూడా ఉన్నాయి. దీనికి ఆర్థిక స్థితికి కూడా ఏం సంబంధం లేదు. పిల్లలు మంచి మానసిక వికాసంతో జీవనం జీవించాలి అని అనుకుంటే తల్లిదండ్రి దగ్గర సాధన శక్తి ఉండాలి. నేను ఇక్కడ భగవంతుడి శక్తి రూపంలో చూడమంటున్నా. నా వీడియో చివరి భాగంలో మీ కన్క్లూజన్ ఇస్తాను. మనకెప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శక్తి ఉందో ఆ తల్లిదండ్రుల బిడ్డలు మానసిక వికాసంతో జీవనాన్ని జీవిస్తారు. సాధారణంగా ఆలోచించండి, ఏ తల్లిదండ్రుల దగ్గర అయితే డబ్బుందో వాళ్ళ పిల్లలు సుఖంగా జీవిస్తారు. అలాగే ఏ తల్లిదండ్రి దగ్గర అయితే ఆధ్యాత్మిక శక్తి ఉందో, దైవిక శక్తి ఉందో వాళ్ళ పిల్లలు మనశ్శాంతిగా జీవిస్తారు. వాళ్ళు ఏవైతే చేరాలి అనుకుంటున్నారో, వాళ్ళ గోల్ ఏవైతే ఉందో, వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో జీవితంలో వాటిని పొందగలుగుతారు. చదువులో అత్యున్నత స్థానాన్ని పొందాలనుకున్న వాళ్ళు పొందగలుగుతారు. ఏ తల్లిదండ్రులు అయితే సాధకులై ఉంటారో, రోజు 15 నిమిషాల జప సాధన చేస్తారో వాళ్ళ బిడ్డలకి మానసిక వికాసం ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చేరాలనుకున్నది చేరగలరు, పొందాలనుకున్నది పొందగలరు. రెండవది వచ్చి తల్లిదండ్రులతో అద్భుతమైన ప్రేమతో ఉండగలరు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈరోజు సమాజంలో చూస్తా ఉన్నాం, తల్లిదండ్రుల మాటకి విలువనివ్వట్లేదు. చాలా ఇళ్లలో చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ సమస్యలో. మా పిల్లలు మాతో సరిగా లేరు అని. చాలా మందికి పెళ్లైన తర్వాత మా అబ్బాయి కోడలు మాతో కలిసి ఉంటారన్న నమ్మకం ఏదని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి దుస్థితి సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి ఉండదు, అమృత సిద్ధి మార్గంలో ఉన్న వాళ్ళకి ఉండదు. అసలు ఉండదు. అంతే. వాళ్ళ అబ్బాయిను కోడలు వీళ్లతో అద్భుతమైన ప్రేమతో కలిసి ఉండాల్సిందే. చాలా మంది కూతురు అత్తారింట్లో బాధపడుతోందని ఇబ్బంది పడతా ఉంటారు. ఏం చేద్దామండి, మాకు అనుకున్నట్టుగా సంబంధం దొరకలేదు, అబ్బాయి సరిగ్గా లేడు, లేకపోతే అత్తగారు సరిగ్గా లేదు, ఇలాగా బాధపడతా ఉంటారు. ఎవరైతే సాధకులు అవుతారో ఈ తల్లిదండ్రులు, వాళ్ళ కూతురు అక్కడ గౌరవించబడుతుంది. మీరు ఇదంతా డబ్బుతో పోల్చుకోండి. ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళు వాళ్ళ కూతురు పెళ్లిని ఘనంగా చేస్తారు, వాళ్ళకున్న స్థాయిలో చేస్తారు. సుఖ సౌఖ్యాలు అంటారు. సౌఖ్యాలు సమకూర్చుకోవచ్చు, సుఖమును పొందలేం. సుఖము కేవలము దైవం యొక్క అనుగ్రహ శక్తితో మాత్రమే పొందగలిగేది. బాగా డబ్బును సంపాదించవచ్చు టైం వస్తే, కానీ సంపాదించిన డబ్బుతో సుఖంగా ఉండలేం. సుఖంగా ఉండాలి అంటే భగవదానుగ్రహం కావాలి. దానికి ఏసీలు పెట్టించుకుంటాం. నిద్ర రావాలి అంటే మనసు స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలంటే దానికి దైవశక్తి కావాలి. మనకై మనమే మనసును స్థిరంగా ఉంచుకుంటామని అనుకోవటం కష్టం. మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉందో మనం సమకూర్చుకున్నటువంటి సౌఖ్యాలను మనం అనుభవం చేయగలుగుతాం. అలాగే ఏ తల్లిదండ్రులైతే సాధనా శక్తితో ఉన్నారో, ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ అమ్మాయి అత్తారింట్లో సుఖంగా ఉంటుంది. అందులో సందేహమే లేదు. అత్తామామల చేత, భర్త చేత గౌరవించబడుతుంది. ఇది అద్భుతమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక తల్లిదండ్రి కష్టపడి తమకున్నటువంటి సుఖాలను కూడా త్యాగం చేసుకొని డబ్బును సంపాదిస్తారు. దేనికి? ఎవరి కోసం? తన తర్వాతి తరం కోసం. మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, వాళ్ళ అద్భుతమైన జీవితం జీవించాలనే కదా.
డబ్బులు సంపాదించేది. అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత కోడలతో సరిగ్గా లేరనుకోండి, అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అత్తవారితో సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఎంత డబ్బుని కూడా ఏం లాభం, ఏం ప్రయోజనం? ఆ దుఃఖాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు జీవనం అంతా దుఃఖమైపోయింది. కష్టపడి డబ్బు సంపాదించడానికి దుఃఖాన్ని అనుభవించేశాం, త్యాగాలు చేశాం. మళ్ళీ వాళ్ళకేమన్నా ఒదిగిచ్చామా? మరి వాళ్ళకేమైనా లాభాన్ని కలిగించామా? పూర్తి స్థాయి లాభాన్ని కలిగించామా? లేదు. సుఖవంతమైన జీవనం ఇవ్వగలిగామంతే, ఏదో సౌకర్యాలను సమకూర్చగలిగామంతే, సౌఖ్యవంతమైన జీవనం ఇవ్వగలిగామంతే. చెప్తారు మనకి, పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కొందర సుమతి అని సుమతి శతకంలో వస్తుంది. పుత్రోత్సాహం ఎప్పుడు ఉంటుందట అంటే, తన కొడుకు ప్రయోజకుడై, కేవలం వాడికి వాడు ప్రయోజనం అయితే సరిపోయిందా? ప్రయోజకుడు అయిపోతే సరిపోతుందా? కాదు కదా. తల్లిదండ్రుల్ని కూడా ఆదరించేలాగున, ప్రేమించేలాగున ఉంటే అప్పుడు పుత్రోత్సాహం వస్తుంది. అది ఈ రోజటి సమాజంలో కరువైపోతుంది. అందుకే అమృత సిద్ధి మార్గం ద్వారా 15 నిమిషాల సాధనతో ఈ ఫలితాలు పొందొచ్చు. చాలా మంది కుటుంబాలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అబ్బాయి పెళ్లి చేసిన తర్వాత మాతో సహజీవనం చేస్తారన్న నమ్మకము లేదు అనే స్థాయికి వచ్చారు, అలాంటి స్థితికి వచ్చారు. అమ్మాయిని అత్తారింటికి ఇచ్చిన తర్వాత బాగుంటుంది అనుకుంటున్నారా అంటే, ఏం చేస్తామండి, దాని తర్వాత ఎట్లుందో తెలియదు అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ అమృత సిద్ధి మార్గం చెప్తోంది వీటికి పరిష్కారం కూడా ఉంది, అద్భుతమైన పరిష్కారం ఉంది. ఇది జరిగి తీరాలి జీవితంలో. లేకపోతే నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి పిల్లలకు జీవనాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్లతో దుఃఖపడాలా? వాళ్ళ ప్రేమను పొందలేక దుఃఖాన్ని అనుభవం చేయాలా? ఎందుకలా? కాబట్టి అమృత సిద్ధి మార్గం ద్వారా చక్కటి కుటుంబ వాతావరణం, గొడవలు లేనటువంటి కుటుంబ వాతావరణం నిర్మాణం అవుతుంది. ఏ భార్యాభర్త అయితే కలిసి సంపాదించుకుంటే, డబ్బు సంపాదించుకుంటే చాలా చక్కగా అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవచ్చు అని ఈ సమాజానికైతే తెలుసో, అలాగే అదే భార్యాభర్త డబ్బుతో పాటు ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకుంటే మనశ్శాంతితో కూడిన కుటుంబాన్ని నిర్మాణం చేయొచ్చు. డబ్బుంటే సౌకర్యాలు సమకూర్చుకోవచ్చు, తప్పులేదు. డబ్బు కావాలి, సౌకర్యాలు కావాలి. మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. కానీ సౌకర్యాలున్న ఇంట్లో శాంతి దొరకదు. శాంతికి సౌకర్యాలకి సంబంధం లేదు అసలు, డబ్బుకి శాంతికి సంబంధం లేదు అసలు. కాబట్టి అమృత సిద్ధి మార్గం మొదలు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతుంది, రెండవది కుటుంబ సఖ్యత గురించి మాట్లాడుతుంది, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా జీవించే జీవన విధానాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమను పొందటం. ఎందుకంటే ఈ రోజున్న సామాజిక స్థితిలో శత్రుబాధలు ఎక్కువైపోయాయి. దాన్ని సాధారణంగా ఈ మధ్య కాలంలో దృష్టి దోషము అంటా ఉన్నారు. దృష్టి దోషం అంటే ఏంటి? మన గురించి చెడుగా ఊహించుకోవటం, అనుకోవటం, మనకి చెడు జరగాలని కోరుకునే వ్యక్తులు నిర్మాణం అవటం. ఎప్పుడైతే జప సాధన చేస్తామో, ఆ దైవికమైన శక్తిని పొందుతామో, ఆ శక్తే వాళ్ళ మనస్సును మారుస్తుంది. ఉదాహరణగా ఆలోచించండి, ఎవరన్నా మన పైన శత్రుత్వం చేస్తున్నారనుకోండి, మన చెడును కోరడం ప్రారంభించారనుకోండి, మనం వెళ్ళి నాయనా నువ్వు నా చెడు కోరకు, అసలు నీకేం అపకారం చేశాను, నీకేం అన్యాయం చేశాను, ఈ మాటల వల్ల మారతాడా? లేదే. వాళ్ళు మారారు, అలా ప్రేమించారు. మనం గనక దైవశక్తిని పొందినట్టయితే, దైవం యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకై వాళ్లే మనల్ని ప్రేమించటం ప్రారంభించేస్తారు. అంత అద్భుతమైంది అమృత స్థితి మార్గం. వాళ్ళు ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభించారో అప్పుడు వాళ్ళలో మన కూర్చిన చెడు ఆలోచన వెళ్ళిపోయింది వాళ్ళకి. అప్పుడు దృష్టి దోషం పోయినట్టే, అద్భుతమైన జీవనాన్ని జీవించవచ్చు. చెడు కోరే వాళ్ళు పెరిగిపోతే కూడా మనకి కష్ట నష్టాలు సంభవించవచ్చు, ఇందులో ఏ సందేహము లేదు, జరగవచ్చు.
జరుగుతాయి. వాటి నివారణకి కూడా అమృత సిద్ధి మార్గం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాలుగవది ఆర్థిక స్థితి. అందరూ సాధారణంగా ధనమూలమిదం జగత్ అంటున్నారు. సరే, నేను డబ్బును సంపాదించడానికి వ్యతిరేకిని కాదు, కానీ కేవలం డబ్బు ఒకటి మాత్రమే ప్రధానం అనేది మాత్రం కాదు. సాధారణంగా ఎవరైనా ఆర్థిక బాధల్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు డబ్బుండాలంతే, అన్నీ ఉన్నట్టే అనుకుంటారు. ఆయన ఉన్న స్థితికి ఆయన అట్లా అనుకుంటాడు అంతే. చాలా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుదాం, ఏవయా శాంతిగా ఉన్నావా నువ్వు అని అంటాడా? శాంతిగా ఉన్నానని. డబ్బుకి మనశ్శాంతిని పొందడానికి సంబంధం లేదు, డబ్బుకు ఆరోగ్యానికి సంబంధం. బాగా డబ్బున్నోడు ఆరోగ్యవంతుడై ఉంటాడని ఏమైనా నమ్మకం ఉందా? డబ్బున్న వాళ్ళ కలిసి సహజీవనాన్ని చక్కగా అద్భుతమైన ప్రేమలతో జీవిస్తున్నారని చెప్పడానికి ఎక్కడ ఆస్కారం ఉందా? లేదే. కాబట్టి అమృత సిద్ధి మార్గం 4వ స్థానంలో ఆర్థిక సంబంధమైన అంశాలను ఇచ్చింది. ఎందుకంటే ఈ 3 ఉంటే ఆ 4వది తనంతట తాను ఉంటుంది. ఎందుకు తెలిసిన? ఏ ఇంట్లోనైతే గొడవలు లేవో, ఏ ఇంట్లోనైతే మనస్తాపాలు లేవో, ఏ ఇంట్లోనైతే చక్కగా నవ్వుతూ కళకళలాడుతూ ఉన్నారో ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిరమవుతారు. గొడవలుగా ఉన్న ఇంట్లో అమ్మవారు స్థిరమవటం కష్టం. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, డబ్బు ఇంట్లోకి రావడం ఒక ఎత్తు అయితే, అమ్మవారు స్థిరంగా ఉండడం కూడా ఇంకొక అంశం. లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం అవ్వాలి. బరకత్ అంటారు సహజ భాషలో. బరకత్ ఉండాలి. డబ్బు సంపాదిస్తున్నాం, బాగా ఎటుపోతుందో తెలియట్లేదండి. ఈ మాట చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. అది ఎటుపోతుందో తెలియట్లేదంటే ఏం చేద్దాం? రోగాలకి, నొప్పులకి, గొడవలకి ఎటెటో వెళ్ళిపోతుంది డబ్బంతా. మళ్ళీ సంవత్సరం తిరిగి వెనక్కి చూసుకునేటప్పటికీ ఏది కొన్నది లేదు, ఏది జరిగింది లేదు. మరి ఇంత కష్టపడి ఏం సాధించినట్టు? ఇంతే. అమ్మవారు స్థిర నివాసం అవ్వాలి. అమ్మవారు స్థిర నివాసం అవ్వాలి అంటే ఆ అమ్మవారే అనుగ్రహించాలి, దైవికమైన శక్తిని పొందాలి. ప్రత్యేకించి అమృత సిద్ధి మార్గము అంటే దైవ శక్తుల్ని నేరుగా పొందే ఒక ప్రక్రియ, ఒక విధి విధానము. ఇప్పటి వరకు భగవంతుడిని పూజించడం ఎలాగా అనే అంశం సమాజం చాలా నేర్చుకుంది. కానీ భగవదానుగ్రహ శక్తిని నేరుగా పొందటాన్ని ఇక్కడ అమృత సిద్ధి మార్గం ద్వారా చెప్తా ఉన్నాం. అందుకనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి అంటున్నాం. ఎక్కడైనా భగవంతుడిని పూజించి మొరపెట్టుకొని ఇంటికి వచ్చేయటమే తప్ప నిన్న పూజ చేశాం కదండి దానివల్ల ఇది జరిగిపోతుంది అని అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు. కానీ సాధనకి ఉంటుంది. నేను సాధన చేస్తున్నాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. నా పిల్లలు బుద్ధి వికాసంతోనే ఉంటారు, మా ఇంట్లో గొడవలు ఉండవు. ధైర్యంగా చెప్పుకోవచ్చు, స్పష్టంగా చెప్పుకోవచ్చు. మా ఇల్లులా ఉంటుందండి అని చెప్పుకోవచ్చు. కేవలం రోజు చేసే ఒక 15 నిమిషాల సాధన ద్వారా ఇవి పొందొచ్చు. ఇవన్నీ ఈ రోజటి సమాజానికి అవసరం. అందుకనే 12 సంవత్సరాల పిల్లల నుంచి సాధన ఇస్తా ఉన్నాం. ఎందుకంటే 12 సంవత్సరాల పిల్లలకి అప్పుడప్పుడే వాళ్ళకి నేనేమవ్వాలి, నేనేం చదువుకోవాలి, నేను ఎంబీబీఎస్ పూర్తి చేయాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక సిఏ అవ్వాలి, నేను ఎంబీఏ చేయాలి, ఇలాగా వాళ్ళకి వాళ్ళ కోరికలు ఉత్పన్నం అవుతాయి. వాళ్ళకి ఏమేమి అవసరమవుతాయి? మానసిక ప్రశాంతత, అన్నెసెసరీ థాట్స్ లేకపోవటం, అనవసరమైన ఆలోచనలు ఆలోచించకపోవటం, బుద్ధి స్థిరంగా ఉండటం, చదువుకున్నదంతా జ్ఞాపకం ఉండటం. ప్రత్యేకించి పిల్లలకి పరీక్షలకు ముందు భయం, దడ, ఆందోళన ఇత్యాదివి కలుగుతూ ఉంటాయి. కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా, ఫియరింగ్, ఇన్ఫీరియర్, వీటిని అధిగమించగలిగే శక్తి రోజు 10 నుంచి 15 నిమిషాల సాధన ద్వారా వస్తుంది వాళ్ళకి. ఎంత అద్భుతం అండి! ఈరోజు చూడండి, అనవసరమైన ఆలోచనల వల్ల ఎక్కడెక్కడో వెళ్ళిపోతా ఉన్నారు యువత అంతా కూడా, పిల్లలంతా కూడా. వాళ్ళకు ఒకవేళ స్థిరత్వం వస్తే, మానసిక స్థిరత్వం వస్తే, బుద్ధి స్థిరంగా ఉంటే అద్భుతమైన ఆలోచనలు చేస్తారు. ఈ దేశానికి ఉపయోగపడతారు, ఈ సమాజానికి ఉపయోగపడతారు, మన ధర్మానికి ఉపయోగపడతారు. మనం ధర్మాన్ని గెలిపించిన వాళ్ళం అవుతాం. కుటుంబ కలహాలు లేకుండా జీవించొచ్చు.
మనస్తాపాలు లేకుండా జీవించొచ్చు. స్పష్టంగా మనకు పూర్వీకులు చెప్పి ఉన్నారు. ఆ మార్గాల్ని కొంచెం ప్రయత్నం చేసినట్టయితే ఒక అద్భుతమైన కుటుంబాన్ని నిర్మాణం చేసిన వాళ్ళం అవుతాం. ప్రత్యేకించి అమృత సిద్ధి మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం తదుపరి తరాలకి మనస్తాపము కలగనటువంటి జీవనాన్ని వాళ్ళకి ప్రసాదించగలగాలి. ఒక అద్భుతమైన జీవనాన్ని ప్రసాదించగలగాలి. తృప్తిగా శాంతిగా జీవితం జీవించే మార్గాన్ని వాళ్ళకి మనం చూపించగలగాలి. మళ్ళీ మళ్ళీ అంటున్నానని అనుకోద్దే గాని డబ్బు ఎంత ప్రధానమైందో పిల్లలకి మనశ్శాంతితో కూడిన జీవనాన్ని నేర్పించడం కూడా అంతే ప్రధానమైంది. అందుకనే అమృతధార సేవా సంస్థ అనే సంస్థ ద్వారా అమృత సిద్ధి మార్గము అని కేవలం రోజు చేసే 15 నిమిషాల జపము ద్వారా ఒక విలువైన కుటుంబాన్ని మనం నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. ఈ మార్గం ద్వారా ఇప్పటికే అనేక వేల కుటుంబాలు బాగుపడ్డాయి. ఇంకా అనేక మంది ఇందులో వచ్చి చేరుతా ఉన్నారు. పెద్ద కష్టమైన పనే కాదు. 15 నిమిషాలు కేటాయించలేమా మన మనశ్శాంతి కోసం 15 నిమిషాలు కేటాయించలేమా? 3 నెలలలో కేవలం ప్రయోజనం చూడొచ్చు. కేవలం 3 నెలల్లో చూడొచ్చు. అలాంటి మార్గాన్ని ఈ సమాజానికి ఇవ్వాలని ఈ అమృత సిద్ధి మార్గాన్ని నేర్పించడం జరుగుతోంది. దీని ద్వారా అనేక కుటుంబాలు బాగుండాలి. ఈ భారతదేశం ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా మనం చెప్పుకుంటా ఉన్నామో, మన ధర్మం గొప్పది అని చెప్పుకుంటా ఉన్నామో, ఈ ధర్మము గెలవాలి. ఈ ధర్మము నిరూపించబడాలి. మా ధర్మము ఇంత విలువైంది. మనశ్శాంతిగా జీవించడం కేవలం హిందువులకు మాత్రమే సాధ్యం. కల్మషాలు లేని జీవనం జీవించడం హిందువులకు మాత్రమే సాధ్యం. నిజంగానే హిందువు కల్మషం లేనివాడు అయితేనే ఎందరో వచ్చి మన భారతదేశం పైన దాడులు చేసిపోయారు. ఒక అద్భుతమైన జీవన శైలిని మనం అమృత సిద్ధి మార్గం ద్వారా నేర్పిస్తా ఉన్నాం. ఈ మార్గం సమాజానికి ఈరోజు అవసరమని నేర్పిస్తా ఉన్నాం. దీని సేవల్ని అందుకొని మంచి కుటుంబాన్ని నిర్మాణం చేసుకోవాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్.